అసలు దేవుడు కట్టబడినటువంటి మందిరం ఏది? ఎక్కడుంది? మాట్లాడాలి, మీరు మాట్లాడట్లేదు. దేవుడు ఈ కట్టడలోనే నివసిస్తాడా? ఈ కట్టడాలంతా కూడా ఏదో ఒక రోజు శిథిలమైపోతాయి, క్షీణించిపోతాయి, పాడైపోతాయి, లయమైపోతాయి. ఎన్నడికి లయమైనటువంటి ఒక నివాసాన్ని, ఒక గుడారాన్ని దేవుడు కట్టుకున్నాడు తాను నివసించటానికి. ఆ గుడారం ఏది? మాట్లాడారు. అదిగో కనుక ప్రియులరా, అందుకే ప్రియులరా, మన జాగ్రత్తగా మనం ఆలోచించాలండి. ఈరోజు నిజంగా దేవుడితో సహవాసం కలగవలసినటువంటి మనం ఎక్కడో నిజంగా మనం ఎవరితో సహవాసం చేస్తున్నామండి? ఎవరితో మనం సహవాసం చేస్తున్నాం? అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం, అందరు కూడా తెలియండి, 47వ వచనం. ఒక్క నిమిషం. 7:47. ఓకే. ఏడు 47. ఓకే. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురో నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తచిత్రములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు. ప్రియమైనటువంటి దేని వలరా సొలొమోను గారు ఒక మందిరాన్ని ఏం చేస్తున్నాడు? కట్టిస్తున్నాడు. అంటే దేవుడు నివసించాలని. కానీ దేవుడు ఈ కట్టడాల్లో నివసిస్తాడా? చూడండి, కట్టడాలు నివసిస్తాడండి. ఆకాశం నా సింహాసనం అన్నాడు. సింహాసనం అంటే ఏంటమ్మా? అంటే సింహాసనం కూర్చోనటువంటి స్థలం. భూమి నా పాదపీఠం అంటే పాదం పెట్టుకున్నటువంటి ఒక స్థలం. మరి దేవుడు ఎంత గొప్పవాడై ఉంటాడు, ఎంత పెద్ద ఆకారం కలిగి ఉంటాడు. మరి ఆకాశం నా సింహాసనం అన్నాడు, భూమి నా పాదపీఠం అన్నాడు. నా కొరకు ఎలాంటి మందిరం కట్టిస్తురు అనేసి అంటున్నాడండి సొలొమోను గారితో. ప్రియులారా, ఈ కట్టడలో మాత్రం ఎంత అందమైన ఉన్నా ఈ చేతితో కట్టినటువంటి కట్టడలో మాత్రం దేవుడు నివసించాడు. అందుకే నీ ఆలయాన్ని పరిశుద్ధపరచుకుంటాడు, నీ ఇల్లును చక్క పెట్టుకోమంటాడు. ఆ ఇల్లు ఎవరంటే ప్రియులారా, నీవు నేనండి. అక్కడే దేవుడు నివసిస్తాడు, అక్కడికి మాత్రమే నివసిస్తాడు ప్రియులారా. అందుకే పరిశుద్ధపరచుకోవాలి. దేంతో పరిశుద్ధపరచుకోవాలి? వాక్యముతో పరిశుద్ధపరచాలి.